ఫ్రెండ్స్ ప్రతినిధి ఏముంది సినిమాలో ఏమీ లేదు డొల్లా సోది తప్ప ఒక పొలిటిక్స్ పార్టీని టార్గెట్ చేస్తూ ఇప్పుడు జరిగేటటువంటి పరిణామాలను చూపించు మనకు ఒక చిన్న ప్రయోగం లాంటిది అయితే చేసేదరబ్బా. కానీ నారా రోహిత్ విషయానికి వచ్చినట్టయితే తను మంచి మంచి యూనిక్ సినిమాలతో వస్తారనమాట. ప్రతినిధి అయ్యుండొచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి కొన్ని సినిమాలు కూడా నాకు బాగా నచ్చేయి. సో ఆ ఇంపాక్ట్తోనే ఏ పాలిటిక్స్ పార్టీకి సపోర్ట్ చేయకుండా జస్ట్ అలా చూద్దాం, మామూలుగా మనల్ని కొద్దిగా ఎంటర్టైన్ చేసినా చాలు, నిజంగా ప్రభుత్వాన్ని అంతలా ప్రశ్నించేలా ఉందా సినిమా అని చెప్పి వెళ్ళి థియేటర్లో కూర్చుంటే మట్టికి అర్థం లేనటువంటి ఫైట్లు, అర్థం లేనటువంటి సీన్లు, అర్థం లేనటువంటి ఎమోషన్ సీన్స్ తో సినిమాని అయితే లాగ్ రాడ్డు రంపాలో చేసి కూర్చున్నారు అనమాట. అస్సలు బాగోదు. అంటే కొన్ని సీన్లు ఉంటాయి అబ్బా, లైక్ పొలిటీషియన్ లో ఒక ఇంటర్వ్యూలు చేసేటప్పుడు ఉచిత పథకాలనే ఎందుకే అని చెప్పి ఒక క్వశ్చనింగ్ అయితే చేస్తాను అనమాట. అదైతే కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, కానీ దాని వెనక అయితే లాజిక్ ఉండదు. ఇప్పుడు ఉచిత పథకాలు తీసుకుంటున్నారంటే వాళ్ళు పేదవాళ్ళు అయి ఉంటారు అనమాట. కట్టిగా పేదవాళ్ళు, కట్టిగా దరిద్రులు అయితే వాళ్ళు ఉచిత పథకాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ పేదోడు తినేటటువంటి తిండి మీద పడి ఏడవటం ఏంటి అనేటటువంటి డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రీ బియ్యం ఇస్తున్నారు అనమాట. మీకు బియ్యం కొనుక్కునేటటువంటి స్టామినా ఉంటుంది, నాకు బియ్యం కొనుక్కునేటటువంటి స్టామినా ఉంటుంది, ఒకరికి ఉండదు. వారి కోసం ఫ్రీ బియ్యం ఇస్తున్నారు. సో కొంతమంది ఉన్నోళ్ళు కూడా వచ్చి తీసుకుంటున్నారు. ఆ మొత్తం దానికి అసలు ఇయ్యొద్దు అని అంటే ఆ పేదోడు కూడా ఆకలి లేకుండా చచ్చిపోతారు కదా అనేటటువంటిది అనమాట. అండ్ డెవలప్మెంట్ గురించి కూడా అక్కడక్కడ క్వశ్చన్ చేశారు. నాకైతే అక్కడ నవ్వు వచ్చింది అనమాట. డెవలప్మెంట్ అనేటటువంటిది సంపదని సృష్టించాలి, సృష్టించిన తర్వాత ఆ సంపద పెట్టి డెవలప్మెంట్ అయితే చేయాలి అనేటటువంటిది చెప్పాలే, కానీ అదైతే అంత ఇంపాక్ట్ అయితే గురి చేయలేదు. జస్ట్ లైక్ ఒక పార్టీని అయితే టార్గెట్ చేశారు, ఒక నాయకుడిని అయితే టార్గెట్ చేశారు. ఆ నాయకుడు పరువు తీయాలి, ఆ నాయకుడు ఇది అని చెప్పి జనాల్లో ఇజ్జత్ తీయాలి అనేటటువంటి ఉద్దేశంతో తీసినటువంటి సినిమా కనిపించింది తప్ప ఇక ఏ విధమైనటువంటి ఇది ఒక ప్రశ్నించేలాగా మనల్ని ఆలోచింపజేసేలాగా నాకైతే ఎక్కడా కూడా అనిపించలేదు అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే ఎప్పుడు అయిపోతుంది అని చెప్పి వెయ్యి కళ్ళతో చూసా. ఇంకా సెకండ్ హాఫ్ ఏమైనా బాగుంటుంది అని చెప్పి కూర్చున్నా. సెకండ్ హాఫ్ కూడా అదే సిచ్యువేషన్. ఇక నారా రోహిత్ యాక్టింగ్ అయితే తగ్గిపోయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అర్థం లేకపోయినా కొన్ని క్యారెక్టర్లు వస్తాయి, చిక్కాకు పుట్టింది ఈ క్యారెక్టర్ చూసినప్పుడు. అసలు ఈ క్యారెక్టర్ ఎదురుకుని వచ్చింది, ఈ క్యారెక్టర్ ఎడ్డుండి దూరింది, ఈ క్యారెక్టర్ని ఈ సినిమాలో ఎందుకు పెట్టారా అనేటటువంటి ఫీలింగ్ కూడా అడుగడుగునా కలిగింది ఫ్రెండ్స్. అండ్ క్లైమాక్స్ విషయానికి వచ్చినట్లయితే సో సిల్లీ పాయింట్ అనమాట. ఇప్పటిదాకా ఇలా పాలిటిక్స్ ని క్వశ్చన్ చేస్తూ అప్పుడెప్పుడు వచ్చినటువంటి లీడర్ నుండి మొన్న వచ్చినటువంటి యాత్ర దాకా తీసినటువంటి రొట్టె ఇదే, ఇక మాకు చూపించేటటువంటిది ఏంటి అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. మీరు ఒక పాయింట్ ను చూపించాలన్నప్పుడు అది డైరెక్ట్ గా చూపిస్తే బాగానే ఉండేది. ఏదో ఆ నాయకుడిని ప్రశ్నించిన విధంగా, ఆ పార్టీని ఎదిరించిన విధంగా తీసేటటువంటి దాంట్లో అయితే సినిమా అయితే సగం పడిపోయిందని చెప్పొచ్చు. నారా రోహిత్ అయితే కొద్దిగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేసిందే, కానీ కొన్ని కారణాల వల్ల సినిమా అయితే నిలవలేదు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది ఫ్రెండ్స్. అండ్ బీజం విషయానికి వచ్చినట్లయితే ఆ ప్రతినిధిలో ఉన్నటువంటి బీజం అయితే తీసుకొచ్చి మన మొహాన్ని కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక సాంగ్స్ అయితే అంత గొప్పగా ఎక్స్పెక్ట్ చేయమాక ఇంకా యాక్షన్ సీన్స్ అయితే చూడపోవడమే బెటర్ అనమాట. ఇంకా ల్యాగ్ ఉంది, ఆ నేరేషన్ కూడా చాలా అంటే చాలా తగ్గించేటటువంటి ప్రయత్నం చేశారు. అది రివ్యూ విషయానికి వచ్చినట్లయితే మీరు అనొచ్చు అనమాట, నువ్వు ఏదో పార్టీకి సపోర్ట్ చేసి సినిమా బాగాలేదని చేసి సినిమా లాగా చూసినా సినిమా అయితే నాకు నచ్చలేదు. ఇదైతే ఫేస్ టు ఫేస్ ఒప్పుకోండి ఫ్రెండ్స్. అది మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీరంతా షేర్ చేయండి. వందే మాత్రం చేసి ఉంటాయి. నమస్కారం.